ఎక్కువ రిస్క్ అయితే సినిమా కొంటే డిస్ట్రిబ్యూటర్కే ఉంటుంది ప్రొడ్యూసర్ నుంచి. అంటే అది స్టార్ కాస్టింగ్ ఉన్న సినిమా అయితే ప్రొడ్యూసర్కి రిస్క్ తక్కువ ఉంటుంది. స్టార్ కాస్టింగ్ లేని సినిమా అయితే ప్రొడ్యూసర్ విల్ బీ ఆన్ అ హయ్యర్ రిస్క్ సైడ్. ఎందుకంటే ఆ సినిమా ఎవరు కొనరు. ఏదో ఒక 10 కోట్లు పెట్టి తీస్తారు, 5 కోట్లలో తీద్దాం అనుకుంటారు, అది 10 కోట్లు అయిపోద్ది. ఆబ్వియస్, క్వైట్ ఆబ్వియస్. అండ్ 90% ఆఫ్ ద కేసెస్ ఇదే జరుగుతూ ఉంటుంది. 10% ఆ రెస్ట్ ఎవరైతే ప్లాన్గా చేసుకుని ఎక్స్పీరియన్స్డ్ ఉండి చేస్తారు. బట్ 90% ఆఫ్ ద కేసెస్ దే విల్ స్టార్ట్ టు బీ లైక్ ఒక 5లో తీద్దాం అనుకుంటే అది 10 అయిపోద్ది. ఆ సినిమా ఎవరు కొనరు. ఓటీటీస్ తీసుకోవు, డిస్ట్రిబ్యూటర్స్ కొనరు. సో ఇట్ విల్ నెవర్ గో త్రూ అండ్ దే హ్యావ్ టు గో ఫర్ ఓన్ రిలీజ్. థియేటర్స్ కొంచెం అలొకేషన్ కూడా తక్కువే ఉంటుంది. ఓకే. సో దట్ వే ప్రొడ్యూసర్కి రిస్క్ ఉంటుంది. స్టార్ కాస్టింగ్ ఉంటే ఇట్ విల్ బీ లైక్ 80% రిస్క్ ఫ్రీ ఉంటారు ప్రొడ్యూసర్స్. బట్ ఈ రోజుల్లో పీపుల్ హ్యావ్ బికమ్ స్మార్ట్, ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్. వాళ్ళకి ఒక అసెస్మెంట్కి వచ్చేస్తున్నారు, ట్రైలర్ చూసుకుంటున్నారు, టీజర్ చూస్తున్నారు, టీజర్ ట్రైలర్ గ్లిమ్స్ ఇవన్నీ మార్కెటింగ్ ఎలా చేస్తున్నారో చూసుకుంటున్నారు, ఆడియన్స్లో బజ్ ఎంత ఉందో తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కునే దే ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్. సో దట్ వే దే ఆర్ అ బిట్ సేఫ్. సినిమా కొంటే మాత్రం హైయెస్ట్ రిస్క్ వాళ్ళే. సో అందుకని మన తెలుగు స్టేట్స్లో కానీ ఎక్కడన్నా అంటే మన రీజనల్ దాంట్లో ఓ ట్రెడిషనల్ ఆర్గనైజేషన్స్లో ఉన్న వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు తప్పితే కొత్తగా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు పుట్టకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇదేనా? రిస్క్ ఫ్యాక్టర్ ఉండటం వల్ల తొందరగా డిస్ట్రిబ్యూటర్గా రావాలంటే అంత ఐ వోంట్ సజెస్ట్ ఎనీవన్ టు కమ్ ఇన్ టు డిస్ట్రిబ్యూషన్ యాజ్ సచ్. ఓకే. నాట్ ఓన్లీ యూ సజెస్టింగ్, నేను ప్రజెంట్ చూస్తున్నాం కదా, నేను ఏవైతే ఒక 10 years బ్యాక్ ఉన్న డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్ కానీ కంపెనీస్ కానీ చూసానో, లేదంటే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఇప్పటికి కూడా వాళ్ళే ఉన్నారు తప్పితే, లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా 2-3 వచ్చారు తప్పితే, ఐ నెవర్ సా సమ్ వన్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ గెటింగ్ ఇన్ టు ద డిస్ట్రిబ్యూషన్.